కేవి అంటే ఫుల్ ఫామ్ ఏంటి కేవి అంటే? అంటే యాక్చువల్గా నా పేరు డి అండి, అనుదీప్ డి. డి అంటే? డి అంటే మా ఇంటి పేరు తరగొండ అని. ఓకే. బట్ ఇంటి పేరులో ఫాదర్ మాత్రమే ఉంటాడు అనమాట, మదర్ ఉండదు కాబట్టి కొంచెం కేవి అని. కే అంటే కాశీ, వి అంటే విశ్వనాథ్ మా నాన్న పేరు. సో మదర్ కూడా ఉండాలని కేవి అని మార్చుకున్నాను అనమాట. వావ్! అమ్మా నాన్నల పేర్లు పెట్టుకున్నారు అట్లా ఇనిషియల్స్గా. అంటే వై అది ఎప్పటి నుంచో పెట్టుకున్నారా లేకపోతే అవేకనింగ్ అదేమైనా? సొంతూరు ఏదంటే నాన్న వాళ్ళ ఊరి పేరు చెప్పాలి, ఇనిషియల్ నాన్న నుంచి వస్తుంది. సో మదర్ అంటే నాకు ఇష్టము, మా అమ్మ వాళ్ళ ఊరు ఇష్టం చిన్నప్పుడు. మీ సొంతూరు ఏదంటే అది అది చెప్పదురా, సొంతూరు అంటే నాన్న వాళ్ళ ఊరి పేరు చెప్పాలనేటోళ్ళు అనమాట. సో ఎందుకు అని చెప్పి అట్లా మెల్లగా తర్వాత ఏదైనా కొన్ని ఫెమినిజం బుక్స్ అవి చదివిన తర్వాత మదర్ని ఎక్కడో అవాయిడ్ చేస్తున్నాం మనం అని చెప్పి ఇంటి పేరులో కేవి అని చెప్పి ఇనిషియల్లో మదర్ని కూడా యాడ్ చేసిన అనమాట. వండర్ఫుల్ అన్నది, గ్రేట్ థాట్ అది. అంటే ఈ ఈ ఆలోచన విధానం అన్నది ఎట్లా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు అనిపించింది నీకు? అంటే మదర్ ఆర్ విమెన్ ఈజ్ ఇంపార్టెంట్, వాళ్ళకు ఒక స్థానం కల్పించాలి మన జీవితాల్లో అని చాలామంది అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేయరు కావాలని, అది తెలియకుండా వెళ్ళిపోయింది అట్లా మన సమాజంలో, మన సంస్కృతిలో. ఇట్స్ లైక్ ఇట్ ఈస్ అ మేల్ డామినేటెడ్ ఆర్ పితృస్వామ్య వ్యవస్థ మనది. బట్ మీకెందుకు అలా అనిపించింది? నేను రంగనాయకమ్మ గారి బుక్స్ బాగా చదువుతా అండి. నేను చదివినప్పుడు చాలా డీప్గా ఉంటుంది దాంట్లో, ఫెమినిజం దగ్గర నుంచి మనం ప్రతిదీ. సో ఆమె చాలామంది కూడా కొంతమంది మార్చుకున్నారు ఇంటి పేర్లు. ఇంటి పేరు అనేది ఫాదర్ నుంచే కాకుండా, సో నాకు కూడా డెఫినెట్గా ఇంటి పేరు మార్చి బాగుంటుంది అనిపించి, సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అయినాయి. ఎప్పుడన్నా నాకు ఫ్లైట్ టికెట్ వేసినప్పుడు అనుదీప్ కేవీ అని వేస్తారు, బట్ ఆధార్ కార్డులో అనుదీప్ డి అని ఉంది. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అతను చూసి ఇది అనుదీప్ మీరు కాదు కదా అంటారు, నేనే అని చెప్పి మళ్ళీ గూగుల్లో నేను డైరెక్టర్ అని చూపెట్టి అతనికి డైరెక్టర్ చూస్తారు గూగుల్లో, క్యాష్ ప్రోగ్రామ్ చూపెట్టి అమేజింగ్ అది చూపిస్తే చాలు, ఇంకేం చూపించక్కర్లేదు. జాతిరత్నాలకు అదే జరిగింది. ప్రభాస్ గారి దగ్గరికి ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు మీరెవరు అంటే నేను అప్పటికి ఒక్క సినిమా కూడా అది జాతిరత్నాలు రిలీజ్ కాలే, వాళ్ళు కేవీ అని వేసారు. వాళ్ళు ఇక్కడ అనుదీప్ డి ఉంది, లేదు సరిగా అని క్యాష్ ప్రోగ్రామ్ చూపిస్తే పక్కన ఒక అతను అని చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అమేజింగ్. అనుదీప్, యు నో వాట్ ఐ లైక్ ఇన్ యూ, మీలో నాకు నచ్చే ఒక గుణం ఏంటంటే మీరు మీ పని, మీ సినిమాల ద్వారా మీరేంటి అన్నది మీరు చూపిస్తూ వచ్చారు. మీరు తక్కువ మాట్లాడతారని చాలా మంది అంటుంటారు, బట్ ఐ ఫీల్ పర్సనలీ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ప్రపంచానికి మీరేంటన్నది చూపించడం అన్నది అది గొప్ప ఫిలాసఫీ. ఐ థింక్ యు ఆర్ అ గ్రేట్ ఫిలాసఫర్. లేదండి, ఈరోజు ఎక్కువనే మాట్లాడతాండి, మేబీ ఇదే నా లాస్ట్ ఇంటర్వ్యూ. సో ఎందుకలా లాస్ట్ ఇంటర్వ్యూ అంటే సినిమాలు తీరా ఏంటి? తర్వాత సినిమాలు తీస్తాను, బట్ ఇక చెప్పడానికి ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. అందుకే అయిపోయినాయి. సో ఇది భలే చెప్తున్నారు మీరు. అలా ఏం లేదులేండి, రోజు సినిమాలు తీస్తున్న కొద్దీ ఇంకా చాలా చాలా విషయాలు పుట్టుకొస్తాయి మాట్లాడటానికి. నువ్వు పని చేద్దాం, ఈ సినిమా తర్వాత ఇది లాస్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ సినిమాకి ఇంకొక ఇంటర్వ్యూ. ఏదో మీ డైలాగ్ ఉంది చూడండి, ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు కానీ ఇదే మొదటిసారి. ఏంటది? లేదండి, నేనైతే ఇదే లాస్ట్ అనుకుంటున్నా, మరి చూడాలి. అనేది మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు దట్ యు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అని. సో మీరు సినిమా రచయిత కావటానికి ఈ పుస్తకాలు ఏమన్నా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి? సినిమా డైరెక్టర్ కావడానికి నాకు సినిమాలే అండి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. బట్ సినిమాలు తీసే టైంలో ఒక సినిమాలో ఏం చెప్పాలి, ఏం థీమ్ చెప్పాలి, ఒక సినిమా ద్వారా మనం ఆడియన్స్ని ఏ రకంగా హీల్ చేయొచ్చు, ఇట్లాంటి వాటికి బుక్స్ అవసరం అవుతాయి అనమాట. అది మనకు ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ వస్తుంది, ఏం చెప్దాం మనము. ఇప్పుడు నా పరంగా నేను వైలెన్స్ అనేది దాన్ని నేను చాలా స్ట్రాంగ్గా ఇచ్చేస్తాను. నేను ఒక వైలెన్స్ని గ్లోరిఫై చేయడం కానీ, ఈవెన్ ఇప్పుడు కొన్ని సీన్లను అసలు నేను ఇమాజిన్ కూడా చేయలేను. ఇప్పుడు ఒక తలకాయ నరకడాలు కానీ ఇట్లాంటివి అసలు ఎట్లా నేను అది రాయలేను, షూట్ చేయలేను అనమాట. సో నా ఐడియాలజీ ఏంటి, నేను సినిమా ద్వారా జాయ్, లవ్ వీటిని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ రావడానికి బుక్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఒక ఫెమినిజం చెప్పడానికి కానీ, ఒక ఇవన్నిటి చెప్పడానికి. హౌ డు యు అవాయిడ్ వైలెంట్ ఫిల్మ్స్? ఇది ఎట్లా తెలుస్తుంది ఇది వైలెన్స్ ఉంది? ట్రైలర్ చూస్తే తెలుసు. ఇప్పుడు చూస్తున్నారు గ్రోయింగ్ అప్ ఏజెస్ లో, అప్పుడు ఉండేది కాదు కదా. అంటే మనకు అంటే మనకు అంత కాన్షియస్ గా ఇది వైలెన్స్ దీన్ని చూడొద్దని తెలియదు, కానీ ఎక్కడనో ఒక డిస్టర్బెన్స్ అనమాట సినిమా చూడొద్దని. ఇప్పుడు నాకేంటంటే నేను ఇప్పుడు సినిమాలు చూడడం చాలా తక్కువ అండి. థియేటర్కి వెళ్ళడం కానీ నేను రేర్గా
కొంచెం తక్కువనే. అంటే నేను చాలా చూజీగా ఉంటాను అనమాట. ఒక సినిమా చూడాలంటే దాంట్లో వైలెన్స్ ఉండొద్దు, హారర్ ఉండొద్దు, అట్లాంటి చాలా ఉంటాయి అనమాట. బ్లడ్ షెడ్ ఉండొద్దు. సో చాలా ఉంటాయి అనమాట. బట్ ఇప్పుడు అంత మాత్రాన అది ఓన్లీ కామెడీ సినిమానే ఉండాలని అవసరం లేదు. ఇప్పుడు సత్య అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా, ఆర్జీవిది. సత్య ఎందుకంత అద్భుతమైన సినిమా అంటే అది ఒక గ్యాంగ్స్టర్ సినిమా, అది ముంబై అండర్ వరల్డ్. ఎండింగ్లో డీప్ మెసేజ్ ఉంటుంది సత్యాలో. ఈ సినిమా చూసిన తర్వాత కనీసం ఒక్కరైనా కానీ గన్ తీసేటప్పుడు చాలా సఫరింగ్ ఉంటుంది మర్డర్లో, అంత డీప్ ఫిలాసఫీ. అంటే అన్లెస్ మనం అంత విషయం చెప్తే తప్ప ఆ వైలెన్స్ అనే దాన్ని ఎత్తుకోవద్దు అనేది నా ఫీలింగ్. ఓన్లీ గ్లోరిఫై చేయడానికి అట్లా నాకు చేయబుద్ధి కాదనమాట. బట్ ఇంత భయంకరమైన వైలెన్స్ ఉన్న సినిమాలు ఏమైనా బాగా నచ్చిన సినిమాలు నచ్చిన సినిమాలు స్టోనింగ్ ఆఫ్ సురయ్య అనే ఒక ఇరానీ సినిమా ఉంటుందండి. దాంట్లో ఏంటంటే ఇరాన్లో ఏంటంటే జనరల్గా ఒక అమ్మాయికి వాళ్ళని ఏం చేస్తారంటే అమ్మాయి ఏదైనా తప్పు చేశారని చెప్పి ప్రూవ్ చేసి, అంటే వాళ్ళ హస్బెండ్కి ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళ వైఫ్కి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి అక్కడ చంపేస్తారనమాట రాళ్ళతో కొట్టి. దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేస్తారు వాళ్ళు. ఇక్కడ దాకా అమ్మాయిని పాతేసి స్టోనింగ్ ఆఫ్ సురయ్య అంటే రాళ్ళతో కొట్టి దాన్ని ఒక ఫెస్టివల్ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఒకతను కామెంటరీ చెప్తా ఉంటాడు, ఒకరు రాళ్ళతో కొడుతూ ఉంటారు. అది చాలా వైలెంట్. ఆ రాళ్ళతో కొట్టి చంపేది ఒక 30 minutes దాకా చూపిస్తాడు అనమాట. సో అది చాలా వైలెంట్ సినిమా. అదొకటి చూశాను. బట్ అది చాలా డీప్గా ఉంటుంది సినిమా లొకేషన్. అది తర్వాత ఐ సా ద డెవిల్ అనే ఒక కొరియన్ సినిమా, నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన కిమ్ జీ వున్ అని. అది నేను దానికి మించిన వైలెన్స్గా నేను చూడలేనేమో, బట్ అది చూడాల్సి వచ్చింది నా ఫేవరెట్ డైరెక్టర్ కాబట్టి చూద్దామా వద్దని ఆపుతూ. దాంట్లో ఏంటంటే ఫ్రెడరిక్ నీషే ఒక ఫిలాసఫీ ఉంటుంది. నువ్వు ఒక రాక్షసుని చంపే ప్రాసెస్లో నువ్వు కూడా రాక్షసుని అయిపోతూ ఉంటాడు అనమాట నీషే. సో దాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. టూ మచ్ వైలెన్స్ అనమాట. అది ఎక్స్ట్రీమ్ బ్లడ్ కారిపోతూ ఉంటుంది సినిమాలో. 2 సినిమాలే చూశాను. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకెక్కువ వైలెన్స్ ఏం చూడలేదు కానీ. ఓకే. సో ఆ సినిమాలు చూసి మీరు అప్పుడు ఇంకా డీప్ గా డిసైడ్ అయిపోయారా? ఇంకా లేదండి, ఎప్పటికీ లైఫ్ లో వైలెన్స్ జోలికి పోకూడదు. లేదండి, దానికి ముందే నేను ఈవెన్ సత్య సినిమా చాలా లేట్ గా చూసా. ఎందుకంటే అప్పుడే నేను క్లారిటీ, నేను ఇట్లా గ్యాంగ్స్టర్ సినిమాలు, వైలెన్స్ సినిమాలు చూడొద్దని. బట్ మా ఫ్రెండ్ ఒకటి, అరే నువ్వు నచ్చుతుంది రా సినిమా, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే చాలా సినిమా ఫేవరెట్ అయిపోతుంది. నువ్వు నచ్చుతుంది రా సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, నువ్వు చూడాల్సిందే అంటే. అప్పుడు నేను సత్య రిలీజ్ అయినాక ఒక 10 years తర్వాత చూసి కంప్లీట్ గా షాక్. రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత చూసి అసలు షాక్ అయిపోయానండి సత్య చూసి. సో ఇంకా అదే అనమాట. సో అన్లెస్ అంత ఉండాలండి సినిమాలో విషయం అని నా ఫీలింగ్. బట్ నాకు ఇక్కడ ఏదో ఒక చిన్న కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఒకటి మీరు చూడటానికి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ తీయడానికి ఇష్టపడట్లేదు. ఏంటి తేడా? లేదండి, సత్య చూడడానికి అదే అంటున్నా, చూడటానికి భయంకరమైన వైలెంట్ సినిమాలు చూసారంటున్నారు కదా. లేదండి, మేక్ సచ్ ఫిల్మ్స్. బట్ ఇప్పుడు వైలెన్స్ అనేది